హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఆప్షన్. సో ఈరోజు మీకు ఎక్స్నెస్ అండ్ MT5 టెర్మినల్ కోసం వివరంగా చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరు కూడా తెలుగులోని బూట్ వాడి ట్రేడింగ్ చేయడం అన్నది లేదు. సో మనకి బూట్ సెటప్ ఎలాగా, ట్రేడ్ ఏ విధంగా తీసుకుంటుంది, సో ట్రేడ్ తీసుకున్నాక దానికి సైమల్టేనియస్లీ రిస్క్ మేనేజ్మెంట్కి ఇంకొక ట్రేడ్ తీసుకుంటాం. సో ఇది కంటిన్యూ జరిగే ప్రాసెస్. బూట్ ఆల్గో ట్రేడింగ్, బూట్ కంటిన్యూ రన్ అవుతుంది, 24 గంటలు రన్ అవుతూనే ఉంటుంది బూటు. సో మీరు ఇందులో చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు. జస్ట్ క్యాపిటల్ ఒక 5000 ఎక్స్నెస్లో యాడ్ చేసుకొని MT5కి కనెక్ట్ చేసుకొని రన్ చేసుకోవడమే. సో వివరాల్లోకి వెళ్తే, ఈ బూట్ ఏంటంటే మనకి 2 స్ట్రాటజీస్ వాడుతున్నాం ఇక్కడ. ఒకటి లాంగ్ టర్మ్, 2 షార్ట్ టర్మ్. సో షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో షార్ట్ టర్మే మనం నమ్మలేం కదా, ఒకేసారి 400-500 పాయింట్లు పైకి వెళ్తే మరి అక్కడ లాస్ మనం ఫేస్ చేయాలి కదా. అందుకని లాంగ్ టర్మ్ కూడా ఒక ట్రేడ్ తీసుకుంటాం. సో మనం ఎప్పుడైతే ఒక 200-300 పాయింట్లలో ఉన్నంతసేపు మన షార్ట్ టర్మ్ బుక్ చేసుకుంటూ ఉంటుంది. ప్రాఫిట్ లాస్ ఇవన్నీ బుక్ చేసుకుంటూ ఉంటుంది. వన్స్ ఒక 300 పాయింట్లు దాటింది అంటే లాంగ్ టర్మ్ సిగ్నల్, మనకి సిగ్నల్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవి సిగ్నల్స్. సో మనకి షార్ట్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్లో కూడా షార్ట్ టర్మ్ తీసుకుంటూ ఉంటుంది. సో మనకి ప్రాఫిట్ ఎలా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇందులో మనం కోడింగ్ ఆల్రెడీ 2 స్ట్రాటజీస్ కోడింగ్ రాసి ఉంచాము. సో కోడింగ్ బేసిస్ మీద ఆల్గో రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆల్గో రన్ అవ్వాలంటే బేసిక్గా మనకి పీసీలోనే రన్ అవుతుంది. సో మొబైల్లో రన్ అవ్వదు. మొబైల్లో రన్ అవ్వాలంటే VPS యాడ్ చేసుకోవాలి. సో స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి, పార్ట్ టైం ఎంప్లాయీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం తీసుకునే క్వాంటిటీ షార్ట్ టర్మ్ 20 క్వాంటిటీ, లాంగ్ టర్మ్ 40 క్వాంటిటీ, అంటే 1:2 అన్నమాట. ఒకవేళ బాగా ఒక 1000 పాయింట్లు వెళ్ళినా మనకు నష్టం ఉండదు. సో రేంజ్ దాటి పైకి వెళ్ళిపోయింది అంటే షార్ట్ టర్మ్ నష్టపోతాము, లాంగ్ టర్మ్ లాభపడతాము. సో మనం ఎప్పుడైతే మనం అనుకున్న టార్గెట్ ఒక $10, $15 వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మీకు ఇప్పుడు బుక్ చేయడం జరిగింది, చూసారు కదా. మనం ఎప్పుడైతే ఓకే ఒక $10 వచ్చాయి అనుకుంటే ప్రాఫిట్ బుక్ చేస్తే వెంటనే క్లోజ్ అయిపోద్ది ట్రేడ్. మళ్ళీ సిగ్నల్ వచ్చేంత వరకు ట్రేడ్ ఓపెన్ అవ్వదు. వన్స్ మళ్ళీ మనకి సిగ్నల్, షార్ట్ ఎంట్రీ కానీ లాంగ్ ఎంట్రీ కానీ సిగ్నల్ వస్తే అప్పుడు ట్రేడ్ ఓపెన్ అవుతుంది. సో ఈ లాంగ్ టర్మ్, షార్ట్ టర్ము సింపుల్గా చెప్పాలంటే హెడ్జింగ్ బేస్డ్ స్ట్రాటజీ ఇది. సో మనం హెడ్జ్ ఎలాగైతే మనం ఆప్షన్స్లో పెట్టుకుంటామో, ఫ్యూచర్స్లోని హెడ్జింగ్. ఫస్ట్ షార్ట్ తీసుకుంటాము. ఒకవేళ షార్ట్ లాస్లోకి వెళ్తే వెంటనే లాంగ్ తీసుకుంటాం కాబట్టి, లాంగ్ 1:2 తీసుకుంటాం కాబట్టి ఫుల్ ప్లెడ్జ్డ్గా లాంగ్ వెళ్ళినా సరే మనకి ఇబ్బంది ఉండదు. చిన్న లాస్ ప్రాఫిట్లు అన్నీ కామన్. కాకపోతే ప్రాఫిట్ అనేది చాలా చిన్న ప్రాఫిట్లు బుక్ చేయడం జరుగుతుంది. అంటే ₹50, ₹100, ₹150, ₹200, ₹500 అలాగా ప్రాఫిట్ బుక్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది మనం సింగిల్ క్లిక్ లేకుండా, మీ మాన్యువల్గా కానీ లేకపోతే దేనికోసం కానీ కంగారు పడవలసిన పని ఉండదు. సో ఇది VPS టెర్మినల్. ఇదేంటంటే డైరెక్ట్గా మనం పీసీలో ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే దీని ద్వారా మనకి మొబైల్కి సిగ్నల్స్ అన్నవి వెళ్తూ ఉంటాయి, ట్రేడ్ అన్నది చేసుకుంటూ ఉంటుంది. మనం VPS ఇన్స్టాల్ చేసుకోవాలంటే మినిమం మంత్లీ ప్లాన్ తీసుకోవాలి. సో దీనికోసం తర్వాత చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ స్ట్రాటజీ అయితే ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఒక 2 ట్రేడ్లు క్లోజ్ చేశాను. షార్ట్ టర్మ్ లాస్, లాంగ్ టర్మ్ ప్రాఫిట్, మొత్తం మీద $10 దగ్గర ప్రాఫిట్ బుక్ చేశాను, మీరు చూశారు కదా. ఇప్పుడు ఏంటంటే ట్రేడ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో షార్ట్ ఎంట్రీ అయితే తీసుకుంటుంది ఫస్ట్, దెన్ ఆ పైన ఇంకొక రెడ్ గేట్ ఉంది కదా, అది దాటితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటుంది. సో ఈ ట్రెండ్ లైన్స్ ఏంటంటే హయ్యర్ లో బేసిస్ మీద మనం కోడ్ రాయడం జరిగింది. సో ఎప్పుడైతే లోయర్ హై దాటగానే మనం ట్రేడ్ తీసుకుంటాము. మ్యాక్సిమం అయితే ప్రైస్ యాక్షన్ బేసిస్లోనే మనం కోడ్ రాయడం జరిగింది.
సో మ్యాక్సిమం అయితే లాస్ ఉండదు. ఈరోజు మార్నింగ్ ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసాము. 6 గంటల నుంచి స్టిల్ కంటిన్యూ ట్రేడ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో మీకు చూపించడానికే కొద్ది టైం పడుతుంది ట్రేడ్ తీసుకోవడానికి. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరికైనా నాకు బూట్ కావాలి, నేను ట్రయల్ అకౌంట్ రన్ చేసుకుంటాను అనుకుంటే చెప్పండి. నా ద్వారా యాక్సెస్ అకౌంట్ కానీ ఎక్స్నెస్ అకౌంట్ తీసుకున్నట్టయితే మీకు ట్రయల్ అకౌంట్కి బూట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఈ ఎక్స్నెస్ కోసం మరిన్ని వివరాలు కావాలంటే మెసేజ్లో నాకు పింక్ చేయండి. నాకు తోచిన హెల్ప్ అయితే నేను చేసి పెడతాను. సో ఇది ఫ్రెండ్స్, సో ట్రేడ్ కోసం వెయిట్ చేస్తుంది. సో ఇందులో నష్టం అయితే పెద్దగా ఉండదు ఫ్రెండ్స్. క్యాపిటల్ రోజుకి మినిమం ఒక 1000-1500 అయితే గ్యారంటీ వస్తుంది. ప్రాఫిట్ లాస్ అన్నీ పోను మీకు యావరేజ్న 1000-1500 అయితే ఉంటుంది. అది ఒక 1 అవర్లో బుక్ అవుతుందా 5 అవర్స్లో బుక్ అవుతుందా అని చెప్పలేము, కానీ మీరు క్లోజ్ అయ్యేసరికి ప్రాఫిట్తోనే క్లోజ్ అవుతారు. సో దీనికి టీఎస్ఎల్ అన్నది పెట్టలేదు, ఎందుకంటే ఈ ఫారెక్స్ మార్కెట్ అండ్ బిట్ కాయిన్ చాలా వాలటాలిటీగా ఉంటుంది. మనం ఒకసారి టీఎస్ఎల్ పెట్టాము అంటే టీఎస్ఎల్ హిట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అందులో మొగమాటమే లేదు. మీరు 200 పాయింట్లు కాదు 500 పాయింట్లకి పెట్టినా టీఎస్ఎల్ హిట్ అవుతుంది. సో అందువల్ల టీఎస్ఎల్ కానీ స్టాప్ లాస్ కానీ ఏమీ పెట్టడం జరగదు. సో ఏదైతే మనం కోడ్ రాసుకున్నా ఆ కోడ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు చూసుకుంటూ ఉంటే ఒకవేళ ప్రాఫిట్ మ్యాక్సిమం ప్రాఫిట్లోకి వెళ్ళగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. మీరు ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ సిగ్నల్ వచ్చేంత వరకు ట్రేడ్ తీసుకోదు. సో అది ఫ్రెండ్స్, ఇదైతే చూసుకుంటూ ఉండాలి. అందుకనే ఖాళీ టైంలోనే ఈవినింగ్ టైంలో స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి, పార్ట్ టైమ్ ఎంప్లాయీస్కి కూడా చాలా బాగుంటుంది. చిన్ని ప్రాఫిట్లు, లాస్ కూడా చిన్నవి ఉంటాయి కాబట్టి పెద్దగా మనం భయపడవలసిన అవసరం లేదు. 1000 రూపాయలు 2000 పోయేదైతే ఉండదు. మహా అయితే 100, 150, 200, 300 లోపే ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ అలాగే ఉంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ 1:2% ఉంటుంది. సో ఏదో టైంలోని మంచి లాంగ్ ఎంట్రీ ఒక 1000 పాయింట్లు లాంగ్ పడ్డదంటే ఇంకా ఆ రోజుకి ట్రేడ్ క్లోజ్ చేసుకోవచ్చు. లేదు రన్ చేసుకోవచ్చు అంటే VPS ఇన్స్టాల్ చేసుకొని కంటిన్యూ రన్ అవుతూ ఉంటుంది. సో దానికన్నా ప్రాఫిట్ రాగానే బుక్ చేసి క్లోజ్ చేసుకుంటే ఆ రోజుకి క్లోజ్ అయిపోద్ది ట్రేడ్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని సినారియో. మీకు లైవ్ చేయడానికి కారణం ఏంటంటే దీని మీద అవగాహన వస్తుంది, ఎంట్రీ ఎలా తీసుకుంటుంది అండ్ ఎంత ప్రాఫిట్లో బుక్ అవుతుంది అది కూడా ఇప్పుడే మీకు చూపిస్తాను. దానికోసం వెయిటింగ్. ఎంట్రీ తీసుకోగానే ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం. ఎంట్రీ మినిమం మనకు ఒక ఎంట్రీకి 30 రూపాయలు పడుతుంది. సింగిల్ ఎంట్రీకి 30 రూపాయలు ఛార్జెస్ పడతాయి, ట్రేడింగ్ అకౌంట్ ఛార్జెస్. సో 30 రూపాయలు ముందే కట్ అయిపోద్ది మనకి. సో ట్రేడ్లోకి వెళ్ళగానే 30 రూపాయలు మైనస్ ఉంటుంది. అది ఎప్పుడైతే పాజిటివ్లో జీరోలోకి వస్తుందో 30 రూపాయలు కవర్ అయిపోయినట్టే. సో అక్కడి నుంచి ఎంత పెరిగితే అంత మన ప్రాఫిట్. అది ఫ్రెండ్స్, ఇందులో అయితే పెద్దగా స్టాక్ మార్కెట్లో భయపడేంత అయితే భయపడక్కర్లేదు. ఎందుకంటే మైనర్ లాసెస్ ఉంటాయి, మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఉంటాయి కాబట్టి భయపడవలసిన అంత అవసరం ఏమీ లేదు. ఏ బిజినెస్లో అయినా లాస్ అండ్ ప్రాఫిట్ కామన్. సో ఇదేంటంటే మనం మాన్యువల్గా వాలటాలిటీని మనం స్పీడ్ అందుకోలేము. సో ఇదిగో సిగ్నల్ ఇస్తుంది చూసారు కదా, సిగ్నల్ ఇచ్చింది తీసుకోండి. ట్రేడ్ కూడా ఎంటర్ అయింది చూసారు కదా. ఎంటర్ అయిందా? ఇంకా లేదు, సిగ్నల్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇవ్వలేదు. వన్స్ మనకి ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చి క్యాండిల్ క్లోజ్ అవుద్దో అప్పుడు ట్రేడ్ ఎంట్రీ అవుతుంది. సో వెయిట్ చేద్దాం, ఇంకా వెయిట్ చేద్దాము. సో ఇది ఫ్రెండ్స్, సో ఎవరికైతే ఎక్స్నెస్ మీద చేసుకుందాము హ్యాపీగా, రోజుకి ఏముంది 5000 ఇన్వెస్ట్ చేస్తే రోజుకి 1000 రూపాయలు వస్తుంది, అంతకన్నా ఇంకేం కావాలి. ఒకవేళ నష్టం వచ్చినా అది పెద్ద నష్టం కాదు, నష్టం వచ్చే అవకాశమే లేదు. 99.99% నష్టం వచ్చే అవకాశం లేదు. మినిమం ప్రాఫిట్లోనే క్లోజ్ అవుద్ది. ఎందుకంటే ఒక ట్రేడ్ కదా 1:2 మనం హెడ్జ్ బేసిస్లో చేస్తున్నాం కాబట్టి నష్టం వచ్చే పని ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ వెరీ సేఫెస్ట్ ట్రేడింగ్. దీన్ని నేను ఆల్మోస్ట్ 2 నెలల నుంచి బ్యాక్ టెస్ట్ చేసి మీకు వివరం అంతా చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక రోజు 2 రోజులు చేసింది కాదు, కంటిన్యూ 2 months నేను బ్యాక్ టెస్ట్ చేసి కోడ్స్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయా లేదా చూసుకున్నాక ఈ వీడియో చేయడం జరిగింది.
సో అందువల్ల ఇంత లాంగ్ వీడియో పెట్టడం జరిగింది. సో ఎవరికైతే ఈ సెటప్ అది కావాలో వాళ్ళు మెసేజ్ పెడితే మాట్లాడతాను, వివరంగా చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్. సో ఎంట్రీ తీసుకోవడానికి ప్రిపేర్గా ఉంది. క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అది క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుంటుంది, ఇంకా క్లోజ్ అవ్వాల. ఇప్పుడు పడితే అప్పుడు ట్రేడ్స్ తీసుకోవడం ఇవి ఏముండవు. యాజ్ పర్ మన కోడ్ ఏదైతే రాసామో ఆ కోడ్ ప్రకారమే ఎంట్రీ తీసుకుంటుంది. ఎగ్జిట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైతే అది ఎగ్జిట్ అవుతుంది, అంతే తప్ప ఎలా పడితే అలా ట్రేడ్ తీసుకొని ఇచ్చేయడం అలాగే ఏమి ఉండదు. మనకి అలర్ట్స్ అయితే వస్తాయి, ఎప్పుడైతే కోడ్ వచ్చిందో మనకి అలర్ట్ వస్తుంది. వన్స్ మనకి క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ చూసారా తీసుకుంది, ప్రాపర్గా ఎంట్రీ తీసుకుంది అండ్ ప్రాఫిట్లోకి వెళ్ళింది, మళ్ళీ లాస్లోకి వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు హిస్టరీ అని ఉంటుంది పక్కన, అది చూపిస్తాను. ఎంట్రీ తీసుకుంది, అగైన్ వాలటిలిటీ 100 పాయింట్స్ కిందకు వచ్చింది. ఈ జస్ట్ ఈ 2 మినిట్స్లోనే 2-3 ఎంట్రీలు పడిపోతాయి వెంటనే. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది. మాన్యువల్గా అయితే మనం అసలు చాలా కష్టం, మాన్యువల్గా ట్రేడ్ చేయాలి అంటే మాత్రం చాలా కష్టం. లాంగ్ ఎంట్రీలు అయితే తీసుకోగలం, కానీ స్కాల్పింగ్ మోడ్లో అయితే మాత్రం ఎంట్రీస్ తీసుకోలేము. సో దానికి ఆల్గోయే బెస్ట్. ఏ మార్కెట్ అయినా, ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినా, ఆప్షన్స్ అయినా, ఏదైనా సరే స్కాల్పింగ్ బేసిస్లో అయితే మాత్రం ఆల్గో ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. మాన్యువల్గా మనం తీసుకోలేము. సో ఎంట్రీ తీసుకుంది, అగైన్ ఎగ్జిట్, అగైన్ ఎంట్రీ. వితిన్ 2 మినిట్స్లోనే ఎంట్రీ తీసుకోవడం, ఎగ్జిట్ అయిపోవడం, మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎంట్రీ తీసుకున్నది, ఎగ్జిట్ తీసుకున్నది కూడా మీకు టోటల్ డీటెయిల్స్ చూపించాను కదా హిస్టరీ. ఇది ఫ్రెండ్స్ మొత్తం అంతా. సో మీకు ఎవరికైనా ఎక్స్నస్లో ట్రేడింగ్ చేద్దాము అని అనుకుంటే మెసేజ్ పెట్టండి, పెడితే దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్తాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాట్స్ అయితే చిన్న లాట్స్ కాబట్టి రిస్క్ పెద్దగా ఉండదు, తక్కువ లాట్స్తోనే చేసుకుంటాం కాబట్టి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. డబ్బులు ఒకసారి పోతే మళ్ళీ వెనక్కి రావు. సో డబ్బులు పోకుండా ఉన్నదాంతో జాగ్రత్తగా 5,000 పెట్టుకుంటే రోజుకి ఒక 500-1000 రూపాయలు వచ్చినా చాలు కదా, ఇంకా అంతకన్నా ఏం కావాలి. బయట 500 సంపాదించాలంటే చాలా ఇబ్బందులు పడాలి, దానికన్నా ఇది బెటరే. ఏ బిజినెస్లో అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఏ బిజినెస్ అవ్వదు. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ subscribe. Bye bye.